భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం టాలీవుడ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల షూటింగ్స్కు నో పర్మిషన్ అనడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్కు గురైందా? షూటింగ్స్ లేకపోవడంతో ప్యాకప్ చెప్పేస్తున్నారా? ఖాళీగా ఉండటం ఇష్టం లేక వారంతా సమ్మర్ హాలిడే ట్రిప్స్కి క్యూ కడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది చిత్రవర్గాల నుంచి. ఇంతకీ వార్ టెన్షన్తో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? టేక్ ఏ లుక్. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ దేశంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధ భయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షాక్ లో పడేలా చేసిందట. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అనేక సినిమాల షూటింగ్లు తాత్కాలికంగా బ్రేకప్ చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సిటీ పరిసరాల్లోని ఆర్మీ బ్యాక్ డ్రాప్ లొకేషన్లకు ప్రస్తుతం అనుమతులు లేవు. భద్రతా కారణాలతో కొంతకాలం పాటు షూటింగుకు వెళ్లే పరిస్థితి లేదు అనేది టాక్. దీంతో పలు స్టార్ హీరోలు సమ్మర్ హాలిడేస్ అంటూ ఫారిన్ ట్రిప్స్ కు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఫస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ కి టాలీవుడ్ మొత్తం క్యూ కట్టినట్టు సమాచారం. పైగా ఎక్కువ రోజులు విదేశాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో ఇండస్ట్రీలో అంతా ఒక్కసారిగా స్తబ్దత నెలకొందని అంటున్నారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇక షూటింగ్స్ చేసే పరిస్థితి ఉండదు. అంతేకాదు సినిమా రిలీజులు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే అవకాశాలు తక్కువే. అంతేకాదు యుద్ధం మొదలైతే సినిమా చూసే ఇంట్రెస్ట్ కూడా ప్రజలకు పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధం రాకూడదని టాలీవుడ్ కోరుకుంటోంది. యుద్ధంతో దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోతుందని, పేద మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా అనేక సవాళ్లను ఎదుర్కోక తప్పదంటున్నారు. అందుకే యుద్ధం వద్దు అని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటుంది.